ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ చోటు చేసుకుంది. దానికి లిక్కర్ కేసు నేపథ్యంగా మారింది. తమ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో ఎలాంటి అవినీతి జరగలేదని, ఆదాయం కూడా చక్కగా ఉందంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అంతేకాదు ఈ విషయంలో కావాలనే ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టులు చేస్తోందని ఆరోపించారు. ఆయన పనిలో పనిగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పైన విమర్శలు చేశారు. అయితే వైఎస్ జగన్ ఆరోపణలకు అధికార పక్షం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా ఏపీలో సంచలనం కలిగిస్తోన్న లిక్కర్ విక్రయాల్లో అవకతవకల కేసుపై గురువారం మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలు గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారుల అరెస్టుపై మాట్లాడారాయన. ఇది సంబంధం లేని వారిని ఇరికించే ప్రయత్నమని చెప్పారు. ఏం సంబంధం మిథున్ రెడ్డికి? అరెస్ట్ చేసిన ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరికి ఏం సంబంధం? అసలు ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు ఒక్క సంతకమైనా చూపించగలుగుతారని అడుగుతున్నా. అలానే అమరావతి విషయంలోనూ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో రియల్ ఎస్టేట్ కుదేలైంది అన్నారు. ఎన్నికల హామీలను మరిచినందుకు ఫలితాలు వచ్చిన జూన్ 4ని వెన్నుపోటు దినంగా పాటిస్తామని చెప్పారు జగన్. వచ్చే నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు, జూన్ 4th. అలానే ఇదే కేసుకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీరును కూడా తప్పుపట్టారు జగన్. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అయితే వైఎస్ జగన్ కేవలం తమ ఉనికి కోసమే విమర్శలు చేస్తున్నారని టీడీపీ విమర్శించింది. అలానే అమరావతిపై విషం చిమ్ముతున్నారంటూ ఆరోపించింది. ఆ పరిశ్రమకి 56 ఎకరాలు 50 లక్షలు, 3.5 ఎకరాలు ఎకరా కోటి, 56.36 ఎకరాలు ఎకరా 50 లక్షలు. అది కనుక నిజం కాకపోతే, ఇది కనుక నిజం కాకపోతే నేను చెప్పింది, నేను సర్వేపల్లి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా. తమరు పులివెందులకు రాజీనామా చేయండి, యలహంక నుంచి వచ్చి పులివెందులో కూర్చోండి, నేను సర్వేపల్లిలో కూర్చుంటా. ప్రజల తీర్పుని మనం గౌరవిస్తాం. అమరావతి మీద విషం చిమ్మడానికి, జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి, లిక్కర్ మాఫియాలో వెలుగులోకి వస్తున్నటువంటి నిజాలను కప్పిపుచ్చడానికి ఈరోజు ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కనపడతా ఉంది. మొత్తం మీద లిక్కర్ కేసు నేపథ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేవగా ఇది మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.